ఓకే గెలాక్సీ కాదు V2030. ఓకే గెలాక్సీ J7 ఎవరు మాది మాట్లా మ్యూట్ లో ఉండాలి మ్యూట్ చేయొచ్చు ఓకే ఫైన్ నో ప్రాబ్లం సో యాక్చువల్లీ మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఓకే సో బేసికల్ గా ఓకే సో బేసికల్ గా మ్యూల్సాఫ్ట్ ఏంటంటే ఒక జావా బేస్డ్ టూల్ ఓకే సో ఇది జావా నుంచి డిజైన్ చేయబడిన టూల్ ఇది ఓకే ది మెయిన్ పర్పస్ ఏంటంటే ఇంటిగ్రేట్ చేయడం ఇంటిగ్రేషన్స్ మీన్స్ ఇప్పుడు ఒక డీటెయిల్స్ ఇంకో డీటెయిల్స్ పంపించడం ఓకే ఇప్పుడు గూగుల్ ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ గూగుల్లో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కైండ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ పంపించడం సేల్స్ ఫోర్స్ డేటాబేస్ పంపించడం అంటే ఇంటిగ్రేషన్స్ ఒక అప్లికేషన్ నుంచి ఒక అప్లికేషన్ డేటా మూవ్ చేయడము స్టోర్ చేసుకోవడం ఇది మ్యూల్సాఫ్ట్ టూల్ ఓకే సో దిస్ ఇస్ మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్ టూల్ ఒక మిడిల్ వేర్ ఓకే ఓకే సో ఎట్లా చేస్తారు ఓకే అది సో ప్రతి టూల్ కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఓకే ఓకే సో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు బేసికల్ గా మ్యూల్సాఫ్ట్ ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ TCS ఎంప్లాయీ ఉంది ఓకే TCS ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే సో ఈ TCS ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ కి డీటెయిల్స్ కావాలి ఓకే గవర్నమెంట్ డీటెయిల్స్ కావాలి సో ఎట్లా కావాలి సో TCS అనేది ఒక ప్లాట్ఫామ్ తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్ ఓకే సో ఈ డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి మధ్యలో మ్యూల్సాఫ్ట్ ఓకే మ్యూల్సాఫ్ట్ టూల్ ఉపయోగిస్తారు ఓకే మ్యూల్సాఫ్ట్ టూల్ ఉపయోగిస్తారు సో ఇక్కడ మ్యూల్సాఫ్ట్ ఎందుకు ఉపయోగించుకోవాలి మ్యూల్సాఫ్ట్ చాలా ఉన్నాయి ఓకే వన్ ఇస్ డెల్ భూమి ఉంది అండ్ టిప్కో ఉంది ఓకే సో చాలా ఇంటిగ్రేషన్ టూల్ ఉన్నాయి ఓకే ఈవెన్ ఈ TCS ఎంప్లాయీస్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ జావాలో కూడా చేయొచ్చు ఓకే బట్ జావాలో ఏంటంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటది ఓకే కోడింగ్ ఎక్కువ లాంగ్వేజ్ ఉంటది ఓకే జావాలో కూడా రాసుకోవచ్చు బట్ కోడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటది కాంప్లెక్సిటీ ఉంటది అని సో ఇంటిగ్రేషన్ టూల్స్ వచ్చాయి మ్యూల్సాఫ్ట్ డెల్ భూమి టిప్కో ఓకే సో ఈ మూడు కూడా వెరీ అంటే ఇంటిగ్రేషన్ లో ఓకే సో మ్యూల్సాఫ్ట్ and Dell Boomi Tipco okay now like 2009 నుంచి 2015 వరకు టిప్కో బాగా నడిచింది ఓకే అంటే టిప్కో ఇంటిగ్రేషన్స్ కి ఇంకా పోటీ అసలు లేదు ఓకే పోటీ లేదు ఏం లేదు బట్ డెల్ భూమి కూడా ఇప్పటికీ ఉంది బట్ ఓన్లీ 20% పీపుల్స్ ఓన్లీ 15% ప్రాజెక్టులు మాత్రం నడుస్తుంది యూజింగ్ డెల్ భూమి ఓకే టిప్కో వచ్చేసరికి కంప్లీట్లీ అసలు లేదు ఓన్లీ 10% ఉంటది టిప్కో ఇంటిగ్రేషన్ టూల్ ఓకే నౌ మ్యూల్సాఫ్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 75 మోస్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్స్ మ్యూల్సాఫ్ట్ చేస్తారు ఓకే ఇది మెయిన్ లైక్ బయట అవుట్ సైడ్ లో ఇంటిగ్రేషన్ టూల్ నడిచేది ఇదే మ్యూల్సాఫ్ట్ డెల్ భూమి టిప్కో ఓకే నౌ ఎందుకు మ్యూల్సాఫ్ట్ ఎంత పాపులర్ అయ్యింది ఎందుకు అని తెలుసుకోవడానికి ఏంటంటే దిస్ ఇస్ ఓపెన్ సోర్స్ ఓకే అంటే ఓపెన్ సోర్స్ అంటే ఇది మనం ఫ్రీలాన్సర్స్ అవుతాం మనం ఏమైనా డబ్బులు పే చేయవసరం లేదు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అందుకోసం దిస్ ఇస్ ద జావా ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ ఓకే ఓకే సో దీని గురించి మనం డిఫరెంట్ అప్లికేషన్ కనెక్ట్ చేసుకోవచ్చు మల్టిపుల్ అప్లికేషన్స్ ఓకే సో చూడండి ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ ఉంది ఓకే సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ ఉంది ఈ సేల్స్ ఫోర్స్ డేటా అనేది నాకు సర్వీస్ నౌ లో లైక్ డేటాబేస్ లో SAP లో OMS జీరా దీనిలో డేటా స్టోర్ చేయాలంటే మల్టిపుల్ అప్లికేషన్ స్టోర్ చేయాలంటే సో ఇట్ షుడ్ బి మనం ఏదైనా ఇక్కడ టిప్కో ఉపయోగించాలి లేదంటే మ్యూల్సాఫ్ట్ ఉపయోగించాలి
లేదంటే డెల్ భూమి ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఎందుకు మ్యూల్సాఫ్ట్ ఉపయోగిస్తారంటే ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎట్లా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలో ఇవన్నీ లైక్ కమ్యూనిటీ సెక్షన్ లో చెప్తున్నాం. బట్ ఎందుకు జస్ట్ వావరీ, ఓకే మ్యూల్సాఫ్ట్ ఎందుకు వచ్చింది, దాని అడ్వాంటేజ్ ఏంటి, జస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ప్రాజెక్ట్. నౌ క్లిక్ ఆన్ ఫినిష్. కొంచెం లోడ్ అవుతుంది, వన్ సెకండ్. దీనికి మినిమం మ్యూల్సాఫ్ట్ మనం యూజ్ చేయాలంటే ఏ సాఫ్ట్వేర్స్ కావాలి? ఓకే, బేసికల్ గా మనకి ఇప్పుడు జావా, మీకు జావా ఐడియా ఉంటే ఏంటంటే మనకి ఎక్లిప్స్ అవసరం, ఎక్లిప్స్, జేడీకే, పోస్ట్ మ్యాన్ అవసరం కదా. సో ఇది మ్యూల్సాఫ్ట్ కాబట్టి మ్యూల్సాఫ్ట్ కూడా జావా బేస్డ్ టూలే. ఓకే, జావాలో ఏం ఉపయోగిస్తారో సేమ్ అవే ఉపయోగిస్తారు మ్యూల్సాఫ్ట్ కూడా. ఓకే, సో బట్ జావాలో వచ్చేసరికి ఎక్లిప్స్ అని ఉంటుంది కదా. సో బట్ మ్యూల్సాఫ్ట్ వరకు వచ్చేసరికి ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది, ఇది ఎండ్ పాయింట్ స్టూడియో ఉంటుంది. జావాలో కూడా జేడీకే ఉంటుంది, పోస్ట్ మ్యాన్ టెస్టింగ్ కి, ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్. సో ఈ ఇనిషియల్ డెవలప్మెంట్ కి మీ మిషన్ లో ఉంచుకోవాలి. ఓకే, ఎండ్ పాయింట్ స్టూడియో, జేడీకే, పోస్ట్ మ్యాన్, సోప్ యూఏ అండ్ ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్. ఓకే, నౌ చూడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. జస్ట్ ఒక ఏంటిది డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఓకే, మ్యూల్సాఫ్ట్ అనేది ఒకటి అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఎట్లా? సో డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటే ఏంటి? సో ఒక HTTP ఇదిలో ఉంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో ఆటోమేటిక్ అనేది కోడ్ అనేది జనరేట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు 10 లైన్స్ ఉంది లోపల. నేను ఇంకో లాగ్ సంథింగ్ పెట్టుకుంటున్నాం, సంథింగ్ ఒక డేటాబేస్ లో పెట్టుకుందాం. ఓకే, వన్ సెకండ్. database. Okay, suppose database. Okay, చూడండి ఆటోమేటిక్ అనేది కోడ్ అనేది జనరేట్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు ముందు లైన్స్ ఉండేది, 10 లైన్స్ అయింది, ఇప్పుడు 11 లైన్స్ అయింది. అంటే ఆటోమేటిక్ అనేది కోడ్ జనరేట్ చేసుకుంటుంది. మనం ఏం చేయాల్సి లేదు, కోడ్ అనేది మనం ఏం రాయవలసిన లేదు, మాన్యువల్ గా మ్యూల్సాఫ్ట్ ఏం రాయవలసిన లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా అనేది కోడ్ అనేది అదే మ్యూల్ రన్ టైమే జనరేట్ చేసుకుంటుంది కోడ్. ఓకే, చూడండి ఆటోమేటిక్ అనేది కోడ్ చూడండి, ముందు ఎంత నుండి 12 లైన్స్ ఉంటుంది, ఇప్పుడు ఏంటంటే 16 లైన్స్ వచ్చింది. సో ఆటోమేటిక్ అనేది మ్యూల్ రన్ టైమ్ అనేది ఆటోమేటిక్ కోడ్ జనరేట్ చేసుకుంటుంది. సో అందుకోసమే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ కూడా అంటారు. చాలా మంది ఇంటిగ్రేషన్ టూల్ అంటారు, కొంతమంది డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే కోడ్ అనేది మనం రాయాల్సిన లేదు, జస్ట్ ఒక కనెక్టర్ కాన్ఫిగరేషన్స్ మాత్రం మనం చేయాలి. కనెక్టర్ కాన్ఫిగరేషన్స్ ప్లస్ ఇవేంటి నెక్స్ట్ మీకు కమ్యూనిటీ సెక్షన్ లో ఎట్లా కాన్ఫిగర్ చేస్తారు ఇవన్నీ మీకు ఐడియా. బట్ మ్యూల్సాఫ్ట్ ఎందుకు ఉపయోగిస్తారు, ఒక వావ్ రావాలి. ఓకే, ఎందుకు అసలు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, ఎందుకు మ్యూల్సాఫ్ట్ ఉపయోగించుకుంటారు? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్, డేటాబేస్ లో సపోజ్ డేటాబేస్ ఉంది. ఓకే, అది లైక్ కాగ్నిజెంట్ డేటాబేస్ ఉంది. ఓకే, కాగ్నిజెంట్ DB డేటాబేస్. ఓకే, ఈ కాగ్నిజెంట్ డేటాబేస్ లో ఎవరెవరు మేనేజర్స్ డీటెయిల్స్ కావాలి, అది అంటే ఎవరికి కావాలి? సపోజ్ TCS కంపెనీకి కావాలి. ఓకే, ఈ కంపెనీకి కావాలి. సో ఇక్కడ ఏంటంటే TCS వాడు కూడా సేల్స్ ఫోర్స్ థర్డ్ పార్టీ కనెక్టర్ ఉపయోగించుకుంటాడు, సేల్స్ ఫోర్స్ థింగ్. ఓకే, నౌ ఈ డేటాబేస్ లో ఉన్న రికార్డ్స్ అనేవి సేల్స్ ఫోర్స్ లో స్టోర్ చేయాలి. డేటాబేస్ అనేది CTS వాడిది, కాగ్నిజెంట్ వాడిది, సేల్స్ ఫోర్స్ వస్తాడికి TCS వస్తాడు సేల్స్ ఫోర్స్. నో ఇవి ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు మ్యూల్సాఫ్ట్ సపోజ్ ఇందులో మ్యూల్సాఫ్టే అంటే యూజ్ చేయమన్నారు క్లయింట్, ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు? సో ఫస్ట్ డేటాబేస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. ఓకే,
ఇది సిటిఎస్ ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. సపోజ్ సెలెక్ట్ చేసుకుంటారు, రికార్డ్ గెట్ చేసుకుంటారు. నెక్స్ట్ సంథింగ్ ఒక లాగర్ పెట్టు. లాగర్ అంటే ఏంటి? ఇవన్నీ కమింగ్ సెక్షన్ లో మీకు ఐడియా వస్తే ఫస్ట్ లాగర్. ఓకే, డేటా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత ఏం చేయాలి? TCS లో ఏముంది? సేల్స్ ఫోర్స్ ఉపయోగిస్తున్నారు. సేల్స్ ఫోర్స్ కంపెనీ. సేల్స్ ఫోర్స్ లో అప్సెట్ ఆప్షన్ పెట్టుకుంటారు. నా ఏంటంటే సేల్స్ DBలో ఉన్న రికార్డ్స్ అనేది సేల్స్ ఫోర్స్ లో స్టోర్ చేస్తారు. సో DB అంటే ఏంటి? కాగ్నిజెంట్ వాడు. ఓకే, ఇది వేరే థర్డ్ పార్టీ. సేల్స్ ఫోర్స్ వచ్చేసరికి వేరే థర్డ్ పార్టీ. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, డేటా స్టోర్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద MuleSoft. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కి స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో అందు గురించి ఏం చెప్పానంటే MuleSoft అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ ఏ జావా లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ ఏ ఇంటిగ్రేట్ విత్ మల్టిపుల్ అప్లికేషన్స్. Okay, multiple applications is used for the integration purpose. Okay, so this is the main use of the MuleSoft. Okay, so దీని ఆర్కిటెక్చర్ అంటారు MuleSoft ఆర్కిటెక్చర్. సో ఇది సేల్స్ ఫోర్స్. ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, డేటాబేస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సేల్స్ ఫోర్స్ లో డీటెయిల్స్ అనేవి సర్వీస్ నౌ లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. నౌ ఈ మధ్యలో MuleSoft వస్తుంది. సో బేసికల్ ఇంటిగ్రేషన్, ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం, ఒక అప్లికేషన్ నుంచి మల్టిపుల్ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం. సో ఇది MuleSoft అనేది టేక్ కేర్ చేసుకుంటాం. సో అందుకోసమే మధ్యలో MuleSoft అనేది ఏంటంటే ఇట్స్ ఏ మిడిల్ వేర్ టూల్ అంటారు కొంతమంది, ఇంటిగ్రేషన్ టూల్ అంటారు కొంతమంది, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటారు, ఎనీథింగ్. ఓకే, సో ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? అరుణ్, దీపిక, నథింగ్. వేణు, రేణుక గారు, నథింగ్. సో అంటే అర్థమైంది ఏమైనా ఎందుకు MuleSoft ఉపయోగిస్తారో? అరుణ్ చెప్తావా ఏమర్థమైందో? అరుణ్ అసలు ఏంటి, ఎందుకు MuleSoft ఎందుకు ఉపయోగిస్తారు? ఎందుకు మార్కెట్ లో డిమాండ్ వచ్చింది? ఎందుకు చాలా ప్రాజెక్టులు MuleSoft మీద చాలా మంది వర్క్ చేస్తున్నారు? ఏమైనా ఐడియా ఉందా? సంథింగ్ ఎందుకు వర్క్ చేస్తున్నారంటే బేసికల్ గా MuleSoft అనేది ఈజీ సెటప్. ఓకే, డెవలపర్ కూడా ఈజీగానే ఉంటది కంపేర్ టు వేరే టెక్నాలజీ చూసుకుంటే. ఇది అండ్ యూజెస్ అనేది ఈజీగా ఉంటది. ఓకే, ఇవన్నీ రేటింగ్ ఇచ్చినవి. సెటప్ కూడా ఈజీగా ఉంటది. క్వాలిటీ ఆఫ్ సపోర్ట్ వచ్చేసరికి కొంచెం డెల్ భూమి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డెల్ భూమి వచ్చేసరికి పెద్ద అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. MuleSoft వచ్చేసరికి మిడిల్ లెవెల్ అప్లికేషన్స్ కి, లైక్ స్మాల్ అప్లికేషన్స్ కి MuleSoft ఉపయోగిస్తాం. ఓకే, సో అందుకోసమే MuleSoft అనేది మోర్ ప్రాపర్ అయింది. ఓకే, సో దీనికి ఏం సాఫ్ట్వేర్ కావాలి? ఓకే, ఫస్ట్ MuleSoft వర్క్ చేయాలంటే ముందు ఏం కావాలి మనకి? Endpoint Studio కావాలి, JDK కావాలి, Postman కావాలి, SOAP కావాలి, Endpoint. ఇవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ స్టేజ్ లో చెప్పుకుందాం. బట్ మీకు MuleSoft అంటే అర్థమైంది కదా, ఎందుకు అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ MuleSoft? దీపిక గారు మీకు అర్థమైందా? సో బేసికల్ గా ఇది ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఇప్పుడు ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్ అనేది ఓకే ఆటోమేటిక్ కోడ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XML ఫార్మాట్ వస్తుంది. ఓకే, XML ఫార్మాట్ వస్తుంది. ఇవి ఎందుకు ఎర్రర్లు ఉన్నాయి అంటే మనం జస్ట్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ప్లస్ సింబల్ కొట్టిన తర్వాత సమ్ కొరి సారీ. సో ఇదేంటంటే జస్ట్ XML ఫార్మాట్ వస్తుంది. జస్ట్ మనం కనెక్టర్ కాన్ఫిగరేషన్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చేసుకోవాలి. కనెక్టర్ కాన్ఫిగరేషన్ ఏంటి, కొరీ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఇటువంటి మనం సెటప్ చేసుకుంటాం. అవి సెటప్ ఎట్లా చేసుకోవాలో ఇవన్నీ ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ మనం కమింగ్ సెక్షన్ లో 1 by 1 చెప్పుకుందాం. సో దిస్ ఈస్ ద
మెయిన్ యూజ్ ఆఫ్ ది MuleSoft. ఓకే, సో MuleSoft లో బేసికల్ ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రేషన్ టూల్, ఇంటిగ్రేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఓకే, మనం ఆటోమేటిక్ గా కోడ్ అనేది వచ్చేస్తుంది, మనమే రాయవసరం లేదు. మ్యూల్ రన్ టైమ్ అనేది ఆటోమేటిక్ గా రన్ చేసుకుంటది, కోడ్ అనేది జనరేట్ చేసుకుంటది. ఎట్లా జనరేట్ చేసుకుంటది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XML ఫార్మాట్ లో జనరేట్ చేసుకుంటది. జస్ట్ మనం కనెక్టర్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో బేసికల్ గా MuleSoft లో అంటే 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వన్ is the automatical project, automatical job project, and other one is the manual job. Okay, so ఎట్లా, what is automatical job? Automatical job అంటే ఏంటంటే మన రిక్వెస్ట్ ఇప్పుడు సపోజ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ బీటెక్ రిజల్ట్ వచ్చింది. ఓకే, బీటెక్ రిజల్ట్స్ వచ్చింది. మీరు ఇక్కడ ఏంటంటే మీరు మీ ఎంప్లాయ్ ఐడి కొడతారు. ఓకే, సపోజ్ 11 సంథింగ్ ఎంప్లాయ్ కొడతారు, మీకు డీటెయిల్స్ వస్తాయి, మార్క్స్ పాస్ ఆఫ్ ఫెయిల్ వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ మాన్యువల్ జాబ్. ఓకే, మాన్యువల్ జాబ్. సో ఆటోమేటికల్ జాబ్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ ఈ టైంలో 3 hours ఎవ్రీ 3 hours జాబ్ రన్ అవ్వాలి, ఎవ్రీ 3 hours జాబ్ రన్ అవ్వాలని ఇది అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మాన్యువల్ జాబ్సే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ 70% అనేది మాన్యువల్ జాబ్స్, మాన్యువల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, నా ఆటోమేటికల్ జాబ్ వచ్చేసరికి 30% మాత్రమే ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ మాన్యువల్ జాబ్, వాట్ ఈస్ ఆటోమేటికల్ జాబ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, నా ఓకే ఐ విల్ రిమూవ్ దిస్ ఫ్లో. ఇవి ఎట్లా సెటప్ చేయాలో, ఎట్లా స్టూడియో సెటప్ చేయాలో ఇవన్నీ మనం చెప్పుకుందాం. మీరు బట్ ఎందుకు MuleSoft ఎందుకు ఉపయోగిస్తారని మీకు వాల్యూ రావు. నౌ షెడ్యూలర్ జస్ట్ లాగర్. ఓకే, ఏంటంటే నేను ఎవ్రీ లైక్ 1 minute జాబ్ రన్ అవ్వాలనుకుంటున్నా. ఎవ్రీ మినిట్ 1 minute కి జాబ్ రన్ అవ్వాలనుకుంటున్నా. ఈ ఫ్లో టిగ్ రావాలనుకుంటున్నా. ఓకే, నా ఎట్లా రన్ చేయాలి ఇవన్నీ థింక్ మీరు లీవ్ ఇట్, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఎట్లా MuleSoft మ్యూల్ ప్రాజెక్ట్ ఎట్లా రన్ చేయాలి. సో బేసికల్ గా 2 types ఆఫ్ ప్రాజెక్ట్ ఉంటాయి. MuleSoft హ్యాండిల్ చేసేది 2 ప్రాజెక్ట్, ఆటోమేటికల్ జాబ్, మాన్యువల్ జాబ్. సో మాన్యువల్ జాబ్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్టింగ్ అనేది HTTP లిజనర్ ఉంటది. ఓకే, వాట్ ఈస్ HTTP లిజనర్, ఇవన్నీ ఇక్కడ కమింగ్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆటోమేటికల్ జాబ్ వచ్చేసరికి ఎప్పుడు షెడ్యూలర్ ఉంటది, స్టార్టింగ్ అండ్ షెడ్యూలర్ ఉంటది. ఓకే, నౌ అప్లికేషన్ రన్ చేసాం. వేణు ఏమైనా అర్థమైందా అసలు ఎందుకు ఉపయోగిస్తారు MuleSoft ఏమైనా? వేణు ఇట్స్ ఓకే, అండర్స్టూడ్. ఓకే, ఫైన్. వెనక గారు మీకు ఎనీ డౌట్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఇన్స్టెన్షియల్ చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకు MuleSoft ఎంత ఎందుకు నేర్చుకుంటున్నా కూడా మీకు ఐడియా ఉండాలి కదా. ఓకే, ఫైన్. సో మీరు MuleSoft మీద వర్క్ చేయాలంటే మీ ల్యాప్టాప్ అనేది మినిమం 8 GB ఉండాలి. 4 GB ఉందనుకుంటే ఈ స్టూడియో వచ్చేసరికి ఈ స్టూడియో వచ్చేసరికి 2 GB ఉంటుంది. ఓకే, 2 GB ర్యామ్ ఉండాలి. ఓకే, 2 GB అనేది స్టోరేజ్ దీనికి కావాలి. సో మీ ల్యాప్టాప్ 8 GB ఉంటే మాత్రమే మీరు ఈ MuleSoft లో ప్రాపర్ గా వర్క్ అవ్వగలరు. నాది 8 GB, బట్ అప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నా, అప్లికేషన్ అనేది స్లోగా రన్ అవడం, ఇవన్నీ అన్ని నడుస్తుంటాయి. ఓకే, ఇది ఎందుకు ఫెయిల్ అయింది?
సో మళ్ళీ రన్ చేద్దాం అప్లికేషన్, రీడిప్లై చేద్దాం. ప్రాజెక్ట్ ఆపేద్దాం. నౌ స్టాప్ దిస్ ప్రాజెక్ట్. ఎట్లా రన్ చేయాలి ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది. ఒక నెక్స్ట్ 2-3 days లో ఎట్లా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి MuleSoft లో, ఎట్లా రన్ చేయాలి, వాట్ ఈజ్ ఆటోమేటిక్ ప్రాజెక్ట్, వాట్ ఈజ్ మాన్యువల్ జాబ్, అసలు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఎట్లా అర్థం చేసుకుంటాం, ఎట్లా స్టార్ట్ చేస్తాం ప్రాజెక్ట్, ఇవన్నీ మనకి కమెంట్ సెక్షన్ లో వస్తాయి. సో అప్లికేషన్ రన్ అవుతుంది. ఇందులో మీరు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 30 మాత్రమే ఉపయోగిస్తారు. ఇవన్నీ అవసరం లేదు. ఒక ప్యాలెట్ లో ఉన్నవన్నీ మనకి ఏం అవసరం లేదు. ఆల్మోస్ట్ ఒక 30 కాంపోనెంట్స్ ఉపయోగించుకుంటూ 30 కాంపోనెంట్స్ నేర్చుకుంటే మీరు MuleSoft ఈజీగా నేర్చుకో. ప్యాలెట్ లో అన్ని నేర్చే అవసరం లేదు. ఓకే, ప్యాలెట్ లో ఉన్నవి అన్ని మ్యాండేటరీ కాదు. ప్రాజెక్ట్ లో ఏం ఉపయోగిస్తారో అవే నేను చెప్తాను రియల్ టైం ప్రాజెక్ట్ లో. అనేది మీరు అన్ని స్టిల్ డిప్లాయ్ ఫస్ట్ టైం కదా, కొంచెం డిప్లాయ్ లేట్ అవుతుంది. నెక్స్ట్ నుంచి డిప్లాయ్డ్ వస్తుంది. చూడండి డిప్లాయ్ అయింది. డిప్లాయ్ అయిన తర్వాత ఎవ్రీ 1 minute అని జాబ్ అని ట్రిగ్గర్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ జాబ్. ఓకే, ఆటోమేటిక్. సో డిప్లాయిడ్ అండ్ స్టేటస్ చూడండి. డిప్లాయిడ్ అని వస్తే ఏంటంటే మనకి ఏం ఇష్యూస్ లేదు, మన అప్లికేషన్ లో ఏం ఇష్యూస్ లేవని డిప్లాయిడ్ అండ్ స్టేటస్ చూడండి. స్టేటస్ డిప్లాయిడ్. సపోజ్ ఇక్కడ ఫెయిల్డ్ వచ్చింది అనుకోండి, మన అప్లికేషన్ లో ఏమైనా సంథింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ దోస్ థింగ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు MuleSoft ఆటోమేటిక్ ఒక స్ట్రక్చర్ ఇస్తాడు. చూడండి, స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ ఇస్తాడు. pom.xml అంటే ఏంటి, డిపెండెన్సీస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ థింగ్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నౌ చూడండి 1 minute తర్వాత అప్లికేషన్ ట్రిగ్గర్ అయింది. ఓకే, చూడండి అప్లికేషన్ అనేది ట్రిగ్గర్ అయింది, ఫ్లో బిగిన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1 minute తర్వాత ఇంకోసారి ట్రిగ్గర్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ షెడ్యూలర్ జాబ్ అంటారు, కొంతమంది ఆటోమేటిక్ జాబ్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ జాబ్. చూడండి ఇంకో 1 minute తర్వాత చూడండి జాబ్ అని ట్రిగ్గర్ అవుతుంది. సో బేసికల్ గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే MuleSoft లో 2 ప్రాజెక్టులు మాత్రమే హ్యాండిల్ చేస్తారు. వన్ ఇస్ ద ఆటోమేటిక్ జాబ్, వన్ ఇస్ ద మాన్యువల్ జాబ్. మాన్యువల్ జాబ్ అంటే మాన్యువల్ గా ఎండ్ యూజర్ హిట్ చేస్తాడు, ట్రిగ్గర్ చేస్తాడు రిక్వెస్ట్. బట్ షెడ్యూలర్ జాబ్ కి మనమే హిట్ చేయము, ఆటోమేటిక్ అనేది ఆ డ్యూరేషన్ టైం లోని అప్లికేషన్ ట్రిగ్గర్ అయిపోతుంది. చూడండి ఫ్లో బిగిన్ ఒకసారి అయింది, ఇంకొక 1 minute లో ఇంకోసారి ఫ్లో ట్రిగ్గర్ అవుతుంది. చూడండి 1 minute తర్వాత ఫ్లో బిగిన్, మళ్ళా ఇంకోసారి ఫ్లో అనేది ట్రిగ్గర్ అయ్యింది. సో దిస్ ఈస్ కాల్డ్ షెడ్యూలర్ జాబ్. ఓకే, నౌ మాన్యువల్ జాబ్ అంటే ఏంటి చెప్తాను. సో ఒక HTTP బ్లేజర్ తీసుకోండి, క్విక్ లాగర్. ఓకే అండ్ HTTP బ్లేజర్ ఎందుకు ఉపయోగిస్తారు, ఎందుకు అవన్నీ కూడా మనం చెప్తున్నాం. బట్ జస్ట్ అండర్స్టాండింగ్ గురించి ఒక సపోజ్ Mule. ఓకే, సేవ్ దిస్ అప్లికేషన్. అండ్ ది లాగర్ ఏంటంటే కన్సోల్ లో ప్రింట్ అవ్వడానికి లాగర్ ఉపయోగిస్తారు. ఓకే, స్టార్టెడ్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, నౌ నేను రన్ చేస్తున్న అప్లికేషన్. ఓకే, సో రీడిప్లై అవుతుంది. ఓకే,
సెకండ్ రీడిప్లై అవుతుంది. విల్ సీ. సో మనకి కన్సోల్ లో తెలుస్తుంది ఏమైనా ఎర్రర్స్ ఉంటే కన్సోల్ లో మనకి ఎర్రర్ ఉంది తెలుస్తుంది. ఓకే, నౌ ఇన్స్టాలింగ్ న్యూ సాఫ్ట్వేర్. చూడండి అప్లికేషన్ స్టార్ట్. నౌ మాన్యువల్ కి ఇప్పుడు మాన్యువల్ కూడా రాశాను కోడ్. ఓకే, రాశాను. సో ఇది పాత్ వచ్చేసరికి మూల్. ఓకే, దీని ఎండ్ పాయింట్ వచ్చేసరికి చూడండి పోస్ట్ పోర్ట్ వచ్చేసరికి ఇవనేవి అది ఎట్లా హిట్ చేస్తాం. ఓకే, ఎట్లా హిట్ చేస్తాం కూడా మనం చెప్తాం. అవి అవి మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ లో మీకు అర్థం అవ్వదు. హెచ్టిపి localhost and column 8081/mule హిట్ చేయండి. ఓకే, సో బ్రౌజర్ ద్వారా హిట్ చేస్తాను. నేను పోస్ట్ మ్యాన్ లో హిట్ చేద్దాం, బట్ పోస్ట్ మ్యాన్ అది వర్క్ ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు. చూడండి ఫ్లో బిగిన్, సారీ స్టార్టెడ్ అని చూడండి. స్టార్టెడ్ అంటే ఏంటిది? మన మాన్యువల్ జాబ్ అని స్టార్ట్ పెట్టుకున్నాం చూడండి. ఓకే, ఇక్కడ స్టార్ట్ అని పెట్టుకున్నాం. సో దిస్ ఈస్ ద మాన్యువల్ జాబ్. సో ఇదేంటి ఇలాగరేంటి? ఇలాగర్ వచ్చేసరికి ఇది ఆటోమేటికల్ జాబ్. ఓకే, సో మాన్యువల్ జాబ్ వచ్చేసరికి ఎండ్ యూజర్. ఓకే, ఈ ఎండ్ యూజర్ అనేది మా క్లయింట్ ఆర్ కస్టమర్ మనం. ఓకే, లైక్ ఎండ్ యూజర్ హిట్ చేస్తాడు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ మాన్యువల్ జాబ్. ఓకే, అంటే బ్రౌజర్ నుంచి లైక్ పోస్ట్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక రిక్వెస్ట్ హిట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ మాన్యువల్ జాబ్. ఓకే, మనం ఏం హిట్ చేయకుండా ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ రన్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటికల్ జాబ్. ఓకే, సో మోస్ట్లీ 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, వన్ ఇస్ ద మాన్యువల్ జాబ్, ఆటోమేటికల్ జాబ్. మాన్యువల్ జాబ్ వచ్చేసరికి కస్టమర్ ఆర్ ఎండ్ యూజర్ హిట్ చేస్తాడు రిక్వెస్ట్. ఓకే, ఆటోమేటికల్ జాబ్ వచ్చేసరికి షెడ్యూలర్ ఉంటది, ఆటోమేటిక్ జాబ్ రన్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ MuleSoft. ఓకే, బట్ MuleSoft వచ్చేసరికి ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్ టూల్ అది. ఓకే, ఇంటిగ్రేషన్ టూల్ అది ఏమైనా డిఫరెంట్ కనెక్టర్ అప్లికేషన్ ని చేసేస్తుంది. యూ కెన్ కనెక్ట్ సేల్స్ ఫోర్స్ టు సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్ టు జీరా, డిస్ట్రాక్టర్స్ మ్యూట్ లో పెడతారు ఎవరైనా? ప్లీజ్ మ్యూట్. 6MST ఎవరిది? హలో హలో అరుణ్, నీదేనా అది? 6MST3 వేణు మ్యూట్ పెట్ట. ఓకే, ఫైన్. సో బేసికల్ గా MuleSoft ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్ డేటా కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ సేల్స్ ఫోర్స్ టు సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్ టు జీరా, సేల్స్ ఫోర్స్ టు OMS, సేల్స్ ఫోర్స్ టు డేటాబేస్, సేల్స్ ఫోర్స్ డేటాబేస్. సో ఒక అప్లికేషన్ ఆర్ ఒక థర్డ్ పార్టీ నుంచి డేటా తెచ్చుకోవడం, స్టోర్ చేసుకోవడం, లేదంటే ఇక్కడ నుంచి సర్వీస్ నౌ నుంచి సేల్స్ ఫోర్స్ స్టోర్ చేయడం, జీరా నుంచి సేల్స్ ఫోర్స్ స్టోర్ చేయడం, శాప్ నుంచి సేల్స్ ఫోర్స్ స్టోర్ చేయడం, ఏదైనా డేటా అనేది స్టోర్ ఒక ఇంటిగ్రేట్ చేయడం. ఇక్కడ నుంచి డేటా తెచ్చుకోవడం, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా తెచ్చుకోవడం, ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడం, ఏదైనా తెచ్చుకోవచ్చు MuleSoft లో. సో MuleSoft అనేది ఏంటంటే ఒక ఓపెన్ షిఫ్ట్ అంటే ఫ్రీ లైన్స్ అని. ఓకే, మన దీనికి ఏమైనా ప్రాజెక్ట్ ఏం మనం డబ్బులు పే చేయాల్సింది. ఓకే, ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్, జావా ఓపెన్ సోర్స్. ఓకే, అంటే ఇది జావా బేస్డ్ టూల్. ఓకే, జావా మీద జావా కోడ్ ఉపయోగించుకొని ఈ టూల్ అనేది జనరేట్ చేశారు, అదే బిల్డ్ చేశారు. ఓకే, సో MuleSoft అనేది మల్టిపుల్ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఓకే, సో మార్కెట్ లో మోస్ట్ ట్రెండింగ్ టూల్ అది MuleSoft అనేది. చూడండి రేటింగ్ ఇది. నౌ MuleSoft కి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి? 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ ద మాన్యువల్ జాబ్, ఆటోమేటికల్ జాబ్. ఓకే, ఫర్ MuleSoft కి వర్క్ చేయాలంటే ముందు మనకు సెటప్ కావాలి. సెటప్ ఏం కావాలి? ఒక ఇనిషియల్ డెవలప్మెంట్ కి MuleSoft అప్లికేషన్స్ కావాలి. ఏం చేయాలంటే ఒక స్టూడియో కావాలి, ఈ స్టూడియో. ఓకే, ఎండ్ పాయింట్ స్టూడియో. ఓకే, ఎండ్ పాయింట్ స్టూడియో కావాలి అండ్ JDK కావాలి. ఈ స్టూడియో రన్ చేయాలంటే మనకి జావా JDK కావాలి, 2 setups. అండ్ పోస్ట్ మ్యాన్ కావాలి, పోస్ట్ మ్యాన్ SOAP మన టెస్టింగ్ గురించి. ఒక అకౌంట్ కావాలి, ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్, రామెల్ డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ సర్వర్ లో డిప్లాయ్ చేయాలంటే ఒక ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ కావాలి. సో ఈ పార్ట్ అనేది మీరు ముందు సెటప్ చేసుకోవాలి. ఈ సెటప్ గురించి లైక్ కమింగ్ సెక్షన్ రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బట్ టుడే సెక్షన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? దీపిక గారు, అల్లూరి, వేణు, అరుణ్, రేణుకా గారు, ఎనీ డౌట్స్? హలో, I'm good. యూఆర్ గుడ్.
Alluri, Arun, Renu. No. సో అరుణ్ జస్ట్ ఒక సమ్మరీ ఇస్తావా? ఏంటి MuleSoft, ఎందుకు చెప్తున్నావు, అసలు నీకేం అర్థమైంది? ఒక సమ్మరీ ఇస్తావా 2 minutes? ఇప్పుడు క్లాస్ ఇప్పుడు చెప్పాం కదా, ఎందుకు MuleSoft ఉపయోగిస్తారు, ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ MuleSoft? అరుణ్ ఆర్ సమ్వన్, ఎనీవన్? ఓకే, దీపిక గారు మీరేనా? దీపిక గారు. అశోక్ గారు యా రేపటి నుంచి చెప్తామండి ఆ సమ్మరీ. నో ఇప్పుడు జస్ట్ ఏం అర్థమైంది, జస్ట్ 1 minute MuleSoft అంటే ఏంటి? యా, సో ఈ అప్లికేషన్స్ నుంచి మనం డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వి విల్ బి యూజింగ్ MuleSoft అనేది ఒక లేయర్ లా యూజ్ చేస్తాం. సేల్స్ ఫోర్స్ ఇంతకుముందు మనం తీసుకున్న అప్లికేషన్ నుంచి. ఓకే ఫైన్. యా, దట్స్ ఫైన్. బేసికల్లీ ఒక ఇంటిగ్రేట్ చేయడం, బేసికల్ గా ఒక డేటా నుంచి ఇంకో డేటా ఇంటిగ్రేట్ చేయడం, లేదా ఒక డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం, ఏమేం చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అందుకోసమే దీన్ని ఏమంటారు అంటే మిడిల్ వేర్ అంటారు, మిడిల్ వేర్ టూల్ అంటారు, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటారు, ఇంటిగ్రేషన్ టూల్ అంటారు. ఓకే, సో క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? నో? ఓకే, సో నేను ఇది పీపీటీ పంపిస్తాను, ఫస్ట్ స్లైడ్స్. ఓకే, బట్ ఈ MuleSoft అంటే ఏంటి, అసలు ఏంటి, రికార్డ్ కూడా చూస్తాను, వినండి. ఓకే, బట్ ఇందులో వీటి కూడా లేదు. ఓకే, జస్ట్ మీకు MuleSoft తెలుసుకోవాలి, ఎట్లా ఉంది ట్రెండింగ్ MuleSoft బయట మార్కెట్ ఎట్లా ఉందని మీకు జస్ట్ వావరీ ఇచ్చాను. ఓకే, బట్ కమింగ్ సెక్షన్ లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, స్టూడియో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా ప్రాజెక్ట్ రన్ చేయాలి, ఎట్లా డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేసిన తర్వాత ఎట్లా డిప్లాయ్ చేసిన తర్వాత ఎట్లా స్టోర్ చేసుకోవాలి గిట్హబ్ లోని, కోడింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఎట్లా ఇది డిజైన్ చేయాలి, ఫ్లోని ఎట్లా డిజైన్ చేయాలి, ఇవనేవి ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఈ కనెక్టర్ కాన్ఫిగరేషన్ ఉంది, కనెక్టర్ కాన్ఫిగరేషన్ దిస్ ఇస్ ఏమంటారు, దిస్ ఇస్ క్యాన్వాస్ అంటారు, దిస్ ఇస్ ప్యాలెట్ అంటారు, దిస్ ఇస్ కన్సోల్, దిస్ ఇస్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, ఇవనేవి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఒక స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారో ఇవనేవి మనం కమింగ్ సెక్షన్ లో చూసుకుందాం. ఓకేనా? ఓకే, క్లియరా? నో డౌట్స్ లేకపోతే లెట్స్ వైండ్ అప్ దిస్ సెషన్. ఓకే, నో డౌట్స్? No ఓకే, doubts. యా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.